పనిచేస్తున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేయాలనే ఆలోచన, ఆయన చూసి ఇన్స్పిరేషన్గా మనం కూడా ఏదో ఒకటి చేయాలనే తపన అందరిలో కలుగుతుంది. ఆయన దొరకటం మన రాష్ట్రానికి ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండడం మన ప్రజలందరూ చేసుకున్నటువంటి అదృష్టం. ఆయన ఒక కన్న తండ్రిలాగా ప్రజల్ని ధైర్యం చెప్పి, భరోసా చెప్పి, ఒక కుటుంబానికి ఒక తండ్రి ఒక ఆపద వస్తే ఎలా అయితే ఉంటారో అలాగే ఈ ప్రజలందరికీ ఆపద సమయంలో ఒక కన్న తండ్రిలాగా దాన్ని ఆపద నుంచి బయటపడేయటానికి ఆయన పడే తపన ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకం. మా అందరికి కూడా మేమందరం తెలుగు దేశం పార్టీలో మహిళా కార్యకర్తలమైనందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఆయన ఆధ్వర్యంలో మేము ఉన్నందుకు. అసలు ఇలాంటి విపత్తులు కూడా ఒక సమర్థుడైన పాలకుడు వచ్చినప్పుడే ఆ దేవుడు కూడా, ఎందుకంటే ప్రజా నష్టం, ధన నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా